నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 తిరుపతి తారక రామ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. రప్పా డైలాగ్ పుష్ప సినిమాలో కన్నా జగన్ కు బాగా సెట్ అయ్యింది. జగన్ ఎక్కడ పర్యటించినా హడావిడి సృష్టిస్తున్నాడు. వైసీపీ కార్యకర్తలను జగన్ అదుపులో పెట్టాలి. జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫైర్. వార్తల్లోని వివరాలు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ మహిళా ఆయోగ్ ఆప్కే ద్వార్ కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చన మంజుదార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి జిల్లాలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్ డాక్టర్ అర్చన మజుందార్ గారు అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ వచ్చున్నారు. ఇవాళ మొత్తం 8 డిస్ట్రిక్ట్స్ తాలూకా గ్రీవెన్సెస్ని ఇక్కడ ఈరోజు జన్సున్వాయిలో భాగంగా తిరుపతి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. చాలామంది అంటే ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క కంప్లైంట్ని కమిషన్ సభ్యులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ సమస్యని విని అక్కడికక్కడే కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి కేసు స్టేటస్ తాలూకా తీసుకొని ఎలా అవుతుంది, కేసు పురోగతులు తీసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అడిషనల్ రెమెడీస్ ఏమైనా చేయాలా, లేదంటే మళ్ళీ రీఎంక్వైరీ చేయాలా, రీఇన్వెస్టిగేట్ చేయాలా, లేదంటే ఐఓని ఏమన్నా మార్చాలా, ఇట్లా అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని కంప్లైనెంట్స్కి కూడా కేసును బట్టి ఇమ్మీడియట్ జస్టిస్ వచ్చే విధంగా కూడా నేషనల్ కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి జిల్లాలో ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యలకు గురవుతున్నారో వాళ్ళకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకి మెయిల్ అన్నా పంపించినా, వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మన మీద కూడా పోలీస్ డిపార్ట్మెంటు, మన అడ్మినిస్ట్రేషన్ మీద కూడా దాన్ని సీరియస్గా టేకప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుందనే ఒక మెసేజ్ చాలా క్లియర్ కట్గా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇదొక మంచి ప్లాట్ఫామ్ కింద తీసుకొని ఒకవేళ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు కమిషన్కి వెళ్ళకముందే మనమే ముందుగా ఇన్వెస్టిగేట్ చేసి రిజాల్వ్ చేసే విధంగా చూసుకున్నట్టయితే కంప్లైంట్స్ చాలా వరకు తగ్గుతాయి. సో కమిషన్ సభ్యులందరికీ మరొకసారి Ma'am, I heartily thank all the members and all the team for coming to Tirupati district. Today it will be a great platform for all the complainants to immediately showcase their grievance directly to the commission and get immediate justice, ma'am. Thank you everyone. ఈరోజు మన తిరుపతి డిస్ట్రిక్ట్లో ఆనరబుల్ మెంబర్ డాక్టర్ అర్చన మజుందార్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ అంతా కూడా ఈరోజు ఉమెన్ సెంట్రిక్ ఇష్యూస్, వాళ్ళ రిలేటెడ్ కేసెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గ్రీవాన్సెస్ అవన్నీ కూడా పర్సనల్గా విని వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఈరోజు కలెక్టరేట్లో మనమందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఈరోజు కంప్లైనెంట్స్ కావచ్చు, రెస్పాండెంట్స్ కావచ్చు, వాళ్ళకున్న ఇష్యూస్ని డైరెక్ట్గా కమిషన్కి చెప్పుకునేటట్లు. సో ఆ కమిషన్ కూడా మ్యామ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ కూడా ఆ గ్రీవాన్సెస్ అన్నీ విని వాళ్ళకి ఎటువంటి మెజర్స్ తీసుకుంటే, అంటే ప్రజెంట్ ఐఓస్ చేసినటువంటి వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ ఇన్వెస్టిగేషను అది రిక్వైర్డ్ అంటే సరిపోయిందా, లేకపోతే ఇంకా అదర్ రెమిడియల్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ కానీ, ఎడిషనల్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎక్స్ట్రా మెజర్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్కి అందరికీ కూడా సజెస్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి పిటిషనర్స్ అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి బెటర్ జస్టిస్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ మేడం వాళ్ళ టీం అందరికి కూడా వాళ్ళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరి సమస్యలు విని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు మా తిరుపతి డిస్ట్రిక్ట్ అందరి నుంచి, అడ్మినిస్ట్రేషన్ నుంచి కమిషన్కి వీఆర్ ఎక్స్టెండింగ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద కమిషన్. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ అవర్ honorable member also for taking out our time and for coming to Tirupati to address to the grievances of the petitioners. Thank you. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 తిరుపతి తారక రామ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు. గురువారం తారక రామ స్టేడియంలో జరుగుతున్న పనులను అధికారులతో కమిషనర్ పరిశీలించారు.
గురువారం తారకరామ స్టేడియంలో జరుగుతున్న పనులను అధికారులతో కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. గ్రౌండ్ కు వచ్చే వారందరికీ అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. 21న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు వాకర్స్ ను అనుమతించడం లేదని తెలిపారు. జరుగుతున్న ఏర్పాట్లకు ఇబ్బంది కలగకుండా వాకర్స్ సహకరించాలని అన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, పర్యాటక శాఖ ఆర్డీ రమణ ప్రసాద్, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మహేష్, మధు, శిల్ప తదితరులు పాల్గొన్నారు. అందులకు చేయూతనందించేందుకు శ్రీ జగద్గురు సేవా సమితి ముందుకొచ్చింది. తిరుపతి శివజ్యోతి నగర్లోని అందుల శరణాలయంలో చెక్క తలుపులు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అందుల అభ్యర్థన మేరకు శ్రీ జగద్గురు సేవా సమితి సభ్యులు 40,000 రూపాయల విలువ చేసే కొత్త ఐరన్ తలుపులను అమర్చారు. స్థానిక శివజ్యోతి నగర్లోని అందుల శరణాలయంలో చెక్క తలుపులు శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి. దీంతో అందుల అభ్యర్థన మేరకు శ్రీ జగద్గురు సేవా సమితి సభ్యులు 40,000 రూపాయల విలువ గల కొత్త ఐరన్ తలుపులు అమర్చారు. ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వ అందుల శరణాలయంకు చేరుకుని ముందుగా లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అందుల చేత కొత్త ఐరన్ తలుపులను ప్రారంభించారు. అందులకు ఎలాంటి సహకారం కావాలన్నా తాము అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగద్గురు సేవా సమితి అధ్యక్షులు మోహన్ రామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి, సెక్రటరీ విశ్వనాథ్, ట్రెజరర్ చంద్ర, శశి సందీప్, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్, లోకేష్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు సాయం సంధ్యావేళ మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. శ్రీ జగద్గురు సేవా సమితి వారు అలాగే గుడిబడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక తిరుమల బైపాస్ రోడ్లోని అందుల శరణాలయం, ప్రభుత్వం అందుల శరణాలయంలో ఈరోజు అక్కడ పిల్లలకి రూమ్స్ ఇంతకుముందు వుడన్ డోర్స్తో ఉన్నవి, అవి పాడైపోయినాయంటే వారికి ఈ జగద్గురు సేవా సమితి తరపున 3 రూములకి ఐరన్ డోర్స్ ఈరోజు వాళ్ళు విరాళంగా అందించారు. చాలా మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటే ఆ భగవంతుడు ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుంది. ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఇక్కడ విరాళం ఇచ్చిన దాతలకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. జై గురుదేవ. మేము గుడిబడి బదిపర్తి పద్మాకర్ గారి శిష్య బృందము. మేము జగద్గురు సేవా సమితి తరపున ముందు ఇక్కడ లూయిస్ బ్రెయిలీ యొక్క జయంతి రోజు ఇక్కడికి వచ్చినాము. అప్పుడు వాళ్ళకి పండ్లు పంచే టైంలో వాళ్ళకి ఈ ప్రభుత్వ అందుల శరణాలయంలో మాకు డోర్లు లేక చలికి ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో ఆ డోర్లు పాడైపోయి బాగా చెదులు పట్టిపోయి ఇదైపోయి ఉంటే అవి తీసేసి దీంట్లో మేము శాశ్వతంగా నిలబడేట్టు ఐరన్ డోర్లు చేయించడం జరిగింది. 40,000 ఖర్చు పెట్టి దానికి. అది కొందరు దాతలు సహకారంతో ఇది మేము చేయించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం ఏంటంటే మా ప్రభుత్వ అందుల శరణాలయంలో దాదాపుగా ఒక 2 సంవత్సరాల పైగా నుంచి ఒక 3-4 రూమ్స్కి డోర్లు పూర్తిగా చేతులు పట్టిపోయిన పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగా మన జగద్గురు సేవా సమితి ట్రస్ట్ వాళ్ళు జనవరిలో మాకు జనవరి 6వ తేదీ హాస్టల్కి వచ్చినప్పుడు మేము వాళ్ళ దగ్గరికి ఈ విషయం మేము మీకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నామని వాళ్ళు చెప్పినప్పుడు మోహన్ రెడ్డి గారు వాళ్ళ సేవా ట్రస్ట్ సంస్థ సభ్యులందరూ కూడా ఇక్కడ విశ్వనాథ్ గారు అదేవిధంగా గోవింద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆ రోజు పిల్లలకి ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి. ఆ రోజు మేము చెప్పాము పిల్లలకి ఇక్కడ సార్ గ్రైండర్లు కానీ లేకపోతే డోర్లు చాలా రూమ్కి పూర్తిగా డోర్లు అనేది పూర్తిగా లేవు సార్, ఇబ్బంది పడుతున్నాం, దోమలు ఎక్కువ ఉన్నాయని అని చెప్పడంతో వాళ్ళు దాన్ని తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి ఇది చేద్దాము. ఫస్ట్లో ఒక రూమ్ అనుకునే కాస్త మళ్ళీ 3 రూములకి పూర్తిగా దానికి మాకు రూమ్లో ఐరన్ డోర్లు స్ట్రాంగ్గా దాదాపు 20-30 సంవత్సరాలు మాకు భయం లేకుండా ఉండే విధంగా సార్లు చేసినందుకు మా స్టూడెంట్స్ తరఫున, మా స్టాఫ్ తరఫున, మా ఇన్ఛార్జి గారు వార్డెన్ గారి తరఫున హృదయపూర్వకంగా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు వచ్చి వాళ్ళు మా చేతి వాళ్ళు వచ్చి రిబ్బన్ కట్ చేయాల్సింది, దాన్ని ప్రారంభోత్సవం చేయాల్సింది వాళ్ళు మాకు సన్మానం చేసి వాళ్ళు మాకు రిబ్బన్ కట్ చేయించి మా చేతిని రిబ్బన్ కట్ చేయించి మన రాయలసీమ రంగస్థలం సభ మన చైర్మన్ అయినటువంటి గోపీనాథ్ గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు,
మన జగద్గురు సేవా సమితి ట్రస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మెంబర్సు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విచ్చేసి మమ్మల్ని మా కోరికను మన్నించి మాకు ఈ కోరికను తీర్చినందుకు మా స్టూడెంట్స్ తరఫున అందరూ కూడా మరొకసారి వాళ్ళ ట్రస్ట్కి ఆ కలియుగ భగవంతుడు ఇంకా కూడా మెరుగ్గా చేసేదానికి శక్తిని ఇవ్వాలని మీ తరఫున నా తరఫున మేము మరొకసారి వాళ్ళ కుటుంబ మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను కమిషనర్ గురువారం కొర్లగుంట సాయి విష్ణు లేఅవుట్, ఈఎస్ఐ హాస్పిటల్, తిరుమల బైపాస్ రోడ్డులోని ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయి విష్ణు లేఅవుట్లో నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్లో అన్ని నిబంధనల మేరకు ఉన్నాయా అని మరోమారు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద మురికి కాలువలోని చెత్తను వెంటనే తొలగించి పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు అందరూ వారి పరిధిలోని ప్రజా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. కమిషనర్ వంట ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రప్పా రప్పా డైలాగ్ పుష్ప సినిమాలో కన్నా జగన్ కు బాగా సెట్ అయిందని, సభ్య సమాజానికి జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావటం లేదని, వైసీపీ నాయకులనే కాదు కార్యకర్తలను కూడా జగన్ రెచ్చగొట్టి జైలుకు పంపిస్తున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రప్పా రప్పా డైలాగ్ పుష్ప సినిమాలో కన్నా జగన్ కు బాగా సెట్ అయిందన్నారు. వైసీపీ వాళ్ళు పుష్పలు అనుకుంటున్నారని అన్నారు. జగన్ మాటలు వింటుంటే జాతరలు చేసుకోవాలో వద్దో అనుమానం వస్తోందన్నారు. యువతకు జగన్ ఇచ్చే సందేశం నరకండి చంపండి అని పేర్కొన్నారు. సభ్య సమాజానికి జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావటం లేదని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్త పట్టుకున్న పోస్టర్ను జగన్ సమర్థించడం కరెక్ట్ కాదని, వైసీపీ నాయకులనే కాదు కార్యకర్తలను కూడా జగన్ రెచ్చగొట్టి జైలుకు పంపిస్తున్నారని అన్నారు. గంజాయి బ్యాచ్ను జగన్ పరామర్శించడం విడ్డూరంగా అవుతున్నారు. జగన్ ఎక్కడ పర్యటించినా హడావిడి సృష్టిస్తున్నారని, వైసీపీ కార్యకర్తలను జగన్ అదుపులో పెట్టాలన్నారు. ఈ 2 రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో. ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం. ఆ డైలాగు రపా 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 అనేది ఎలా ఉందంటే, వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది, మనం ఇక్కడ జాతరలు చేసుకుంటాం. మన తిరుపతి చూస్తాం, చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం. జాతరలు చేసుకుంటే చంపేస్తున్నాడు, వచ్చి నరికేస్తున్నట్టు గంగమ్మ. ఇప్పుడు మేము జాతరలు చేసుకోవాలి వద్దని అడుగుతున్నాం. ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట. అవి చేసుకుంటే మీ కార్యకర్తలు, మీ అనుచరులు వచ్చేసి రప్ప 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 మమ్మల్ని నరికేస్తారేమో అనిపిస్తుంది ఆలోచన. మీ కార్యకర్తలు గురించి భయపడతాను, నరుకుతారేమో, నరుకుతామని మరి ఓపెన్ గా పోస్టర్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఏం సందేశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల యువతకి జగన్మోహన్ రెడ్డి? అసలు మొన్నేమో గంజాయి తాగి పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామర్శ జైలుకి వెళ్తాడు. నాకు తెలిసి మళ్ళీ ఇతను పరామర్శ జైలుకి వెళ్తాడేమో, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళి ఆడపోయి సినిమా డైలాగ్ చెప్పొస్తాడేమో, రప్ప 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 మనం తగ్గేది లేదని చెప్పొస్తాడేమో. అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? నరకండి, పొడవండి, మనకు అడ్డొస్తే వెయ్యండి, హోటల్ తీసుకెళ్ళండి, ఇవే చెప్తున్నారా? అసలు ఏం సంస్కృతి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకుని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరుగుతాడు. ఎవరు నరుగుతాడంట? ఎవరు నరుగుతాడు? ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో. మీరు వద్దురా బాబు అని మీరు నరుకుతారని చెప్పి పోస్టర్లో పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే, పోస్టర్ పెట్టుకుని కేసు పెడితే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? సినిమా డైలాగ్ సినిమాలో బాగుంటుంది, మేము దాన్ని ఆనందిస్తాం. మీరు అల్లు అర్జున్ గారి సినిమా వాడుకోండి, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి, ఏ హీరో సినిమా అయినా వాడుకోండి, డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం. కానీ ప్రజల్లోకి వస్తే అది ఇబ్బంది అవుతుంది, ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే పోస్టర్ల గురించి మీకన్నా ఎక్కువ నాకే బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే ఒక పోస్టర్ తో మీరు నా మీద ఎలాంటి అలిగేషన్ చేశారు అందరికీ తెలుసు దేశంలో. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, యువతకి ఏం సందేశం ఇస్తున్నారు?
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ నందు మామిడికాయ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఉద్యానవన శాఖ అధికారి మసూదన్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు జస్ట్ ఆ ఆప్షన్లో కొద్దిగా మీరు మైండ్లో పెట్టి, నేను చిత్తూరు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాను. నేను కృష్ణగిరి ఫ్యాక్టరీలో మాట్లాడలా, నేను శ్రీనివాసపురం ఫ్యాక్టరీ నేను ఏం మాట్లాడలా. నాకు తెలుసు అక్కడ మీకు ₹2 మేబీ ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ అన్లోడింగ్ చేయాలి, మళ్ళీ లోడ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, మళ్ళీ మీకు డబ్బు ఎప్పుడు ఇస్తారు, మీకు ఆ సమస్య ఉన్నాయి నాకు తెలుసు. సో మార్కెట్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఈసారి రిస్క్ అందరూ తీసుకుంటున్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా రిస్క్ తీసుకుంటున్నారు కదా. 1 ఎకర్ నుంచి 10 టన్ వస్తే కూడా ₹40,000 కోసం రెడీ అయ్యారు కదా. ఇది రిస్క్ కాదా? రిస్క్ కదా. ఇంకా ప్రభుత్వం ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే ప్రభుత్వం ఏం కమోడిటీగా చేస్తుంది? మీరు ఒక్క కమోడిటీ చెప్పండి, ఒక్క కమోడిటీ. జస్ట్ ఒక టొబాకో గురించి, బాల టొబాకో గురించి ఒక్క కమోడిటీ చెప్పండి. మనం అందరూ టెన్షన్లో ఉంటే మీకు ఏం చెప్తున్నాము, మీరు మార్జిన్స్ అడ్జస్ట్ చేయండి, అదే చెప్తున్నాం. ఇంకేం తెలియదు. మీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, బయట పంపిస్తే సరే ఇంకొక 25 పైసలు మీరు మార్జిన్స్ అడ్జస్ట్ చేయండి. బికాజ్ మీరు ఒక పని చేస్తే ఆ న్యూస్ మిగతా ర్యాంప్లో స్ప్రెడ్ అవుతుంది. ఆ మిగతా ర్యాంప్లో ఎవరు వస్తున్నారు, ఎవరు ఉన్నారు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు దామన్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, నాకు తెలుసు. ఈ దామన్ చెప్తే సార్ 2.5 సపోజ్, అది క్రైమే కదా, యాక్చువల్లీ క్రైమ్. ఓకే, సో ఈ కొన్ని పాయింట్స్ నేను మీకు ఎందుకు అంతా నేను చెప్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ దానికోసం మీరు వచ్చాము. అండ్ బహుశా కొద్దిగా మహారాష్ట్రలో, గుజరాత్లో వెళ్ళాలి ట్రై చేస్తున్నాము. అండ్ ఈడీ గారు ఈరోజు వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు జల్గాంలో ఒక ప్లాంట్ ఉంది, 10,000, 20 మెట్రిక్ వేల మనకి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ ట్రేడర్స్ కూడా ఇస్తారు. వాళ్ళ ట్రేడర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా కొంచెం ఒక 10-15 వాళ్ళు కూడా ఆప్షన్ రావాలి. వాళ్ళకి బేసిక్లీ మార్కెట్ కావాలి. నేను చిత్తూరులో 27-28 యూనిట్స్ ఏమేమి ఉన్నాయి కదా, నేను ఎవరికి ఏం చెప్పలా, ట్రేడర్స్ నుంచి కొనకూడదు, నేను ఎవరికి ఏం చెప్పలేదు. ఇది మీ కెపాసిటీ బట్టి. కానీ మీరు ఫ్యాక్టరీకి చెప్తే ₹4 మీకు ఇస్తాను, అది కరెక్ట్ కాదు. మీరు అలా చెప్తే ఇప్పటి వరకు మనం ఏమేమి ఎఫర్ట్స్ చేశాము, 20 రోజు కానీ 25 రోజు కానీ మొత్తం కథం. సో మీరు కొద్దిగా మీకు లింక్స్ ఉన్నాయి, కంపెనీ వాళ్ళతో లింక్ ఉన్నాయి, మన అన్నిటికీ తెలుసు ఏమేమి కంపెనీ ఏమేమి చెప్తున్నారు. అన్ని ఆ పాయింట్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ తహసీల్దార్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ అక్కడ ఎవరు కూర్చుంటున్నారు, వాళ్ళు అందరూ చెప్తున్నారు టోకన్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది. సో మీరు దయచేసి ఈసారి కొద్దిగా మీరు అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు నేను ఈరోజు తమిళనాడు టీం ఎందుకు పంపించామో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అక్కడ సిచ్యువేషన్ అనేది, సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఈడీ గారు అది మీరు ఇన్పుట్ తీసుకుని రేపు వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ఎనీవే వాళ్ళు కంపెనీతో టచ్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ హార్వెస్టింగ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, క్రాప్ ఉందా లేదా, మేబీ ఆ ఇన్ఫర్మేషన్ ట్రేడర్స్ దగ్గర ఉండకపోవచ్చు. సో నా తరఫు నుంచి ఆ లిమిటెడ్ పాయింట్స్. ఈసారి కొద్దిగా కష్టంగానే ఉంది, కానీ కష్టం అందరికీ ఉన్నాయి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కూడా చూస్తే సుమారుగా 300 మంది ఈ పనిలోనే ఉన్నారు, ఇంకా ఏం పని లేదు. ఫ్యాక్టరీ పైన ఫ్యాక్టరీ కూర్చోడం, నోట్ డౌన్ చేయడం, రైతులకి డీటెయిల్ నోట్ డౌన్ చేయడం, ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం, మనం కంపెనీ దగ్గర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21 తిరుపతి తారక రామ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. రప్పా రప్పా డైలాగ్ పుష్ప సినిమాలో కన్నా జగన్ కు బాగా సెట్ అయ్యింది. జగన్ ఎక్కడ పర్యటించినా హడావిడి సృష్టిస్తున్నాడు. వైసీపీ కార్యకర్తలను జగన్ అదుపులో పెట్టాలి. జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.